చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ట్రావెలింగ్ వీడియో చేద్దామని, బట్ టైం అండ్ కరెక్ట్ సిచ్యువేషన్ రాలేదు. ఎప్పుడు ఏదో ఒక రీజన్స్ తో స్టార్టే చేయడం లేదు. సో ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే, వాడు కొమరవెల్లి పోదాం అన్నాడు. నాకు పెద్దగా వర్క్స్ ఏం లేవు. సరే ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో కొమరవెల్లితో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో మార్నింగ్ బైక్స్ వేసుకొని మా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వియా యాదాద్రి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మందికి యాదాద్రి ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రాకి తిరుమల ఎలానో ఇప్పుడు తెలంగాణకి యాదాద్రి అలా అయింది. ఇంత దగ్గరలో ఉంటాం కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యాక ఎప్పుడు రాలేదు. రావాలి ఎప్పుడైనా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అప్పట్లో యాదగిరిగుట్ట, ఇప్పుడు యాదాద్రి అయింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి సన్ రైజ్ అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. యాదాద్రికి వెళ్లే రూట్ ని చాలా డెవలప్ చేశారు. మధ్య మధ్యలో పార్క్స్ అండ్ గ్రీనరీతో చాలా బాగుంది. వెళ్తూ వెళ్తూ కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. యాదాద్రికి ఎంటర్ కాగానే టర్నింగ్ లోనే టెంపుల్ వ్యూ చాలా బాగుంది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర బైక్స్ లో పెట్రోల్ తక్కువగా ఉంది. సో ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వెళ్ళాం. నార్మల్ స్పోర్ట్స్ బైక్ కాదు ఇవి. బైక్ లో అయితే ఫ్యూయల్ కొట్టించాం, బట్ మా బాడీలో అయితే ఫ్యూయల్ లేదు. ఏమైనా తిందామని చూస్తుంటే అన్నకు తెలిసిన టిఫిన్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అది చూస్తే ఎక్కడ లోపల ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. దా లోపలకున్న టిఫిన్ సెంటర్ కి తీసుకెళ్తున్నాడు. టిఫిన్ చాలా బాగుంటుంది అనుకున్నా. ఇడ్లీ చెప్పాను, నాకు మాత్రం టేస్ట్ అయితే ఓకే ఓకే అనిపించింది. సరే అని ఎలాగోలాగా తిని స్టార్ట్ అయ్యాం. రేట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయంటే ఒక రేంజ్ లోనే ఉన్నాయి. అదేంటో మరి కస్టమర్స్ అయితే చాలానే వస్తున్నారు. మేబీ నా టేస్ట్ బడ్స్ కి నచ్చలేదేమో. టిఫిన్ తిన్నందుకు అదే లైన్ లో నుంచి బయటకి వస్తుంటే యాదాద్రి వ్యూ పాయింట్ కనిపించింది. అక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ చేసాం. హైవే నుంచి కాకుండా విలేజెస్ లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి నేచర్ వ్యూ చాలా బాగుంది. దట్టు ఫ్రెండ్స్ తో ట్రిప్ అంటే ఆ ఫీలే వేరుంటుంది. వెళ్తున్నా కానీ ఏ విలేజ్ మీద నుంచి వెళ్తున్నా అనేది తెలీదు. వెళ్తూనే ఉన్నా. పాతకోట అనుకుంటా, చాలా బాగుంది. నాకు తెలీదురా అని ఫ్రెండ్ గాని రూట్ చెప్పురా అంటే వాడు నాకన్నా మేధావి. రూట్ మొత్తం రాంగ్ గానే చెప్తున్నాడు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సడన్ గా ఫ్రెండ్ గాడు ఫోన్ కింద పడిందిరా నాది అన్నాడు. వెళ్ళి చూస్తే అది నా ఫోనే. ఏంట్రా ట్రిప్ నార్మల్ గా హ్యాపీగా జరుగుతుంది అనుకున్నా. అప్పుడే పెద్ద స్టాంట్. మొబైల్ అనుకోకుండా కింద పడింది. టోటల్ గా 2 పీస్ అయింది. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకి తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూనే తిరుగుతుంది. అయినది మంచిగా ఫోన్ చెప్పినవాడు మంచిగా. నేను ఎడబెట్టినరా? ఎడబెట్టినా దేవుడు తోటైంది గారా. చిన్నమ్మ జీవితం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వస్తున్నాడు ఇక డిస్ప్లే దీనికి ఇక రోజు వచ్చింది. డిస్ప్లే ఆడేస్తారా? గుట్టలు వేస్తాడు. కుమరోలి లేరా? ఏమో తెలియదురా. ఫోన్ పగిలి నేను ఏడుస్తుంటే వీడేమో నా మీదే జోకులు వేస్తున్నాడు. అంతే, ఏం చేస్తున్నా. చలో పైగా ఈఎంఐ ఆప్షన్ ఉంది. పైగా నాడు ఏమో నీ ఉంది.
ఇంతసేపు కొంచెం జోష్లో ట్రిప్ ఎంజాయ్ చేశా, ఇప్పుడేమో టోటల్గా మూడ్ ఆఫ్ అయ్యా. ఎందుకంటే షాప్కి సంబంధించిన ఆర్డర్స్ అండ్ కాల్స్ ఫోన్కే వస్తాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంతసేపు ఆన్ రోడ్ రైడ్ చేసాం, ఏమనిపించలేదు. కొత్తగా రోడ్ వేస్తున్నారు అనుకుంటా, టోటల్గా కంకర వేశారు. బట్ ఏం పర్లేదు, ఆన్ రోడ్ రైడ్ కన్నా ఆఫ్ రోడ్ రైడింగే చాలా బాగుంటుంది. కానీ ఆటోస్ కానీ బస్సెస్ కానీ వెళ్ళినప్పుడు ఒక రేంజ్లో దుమ్ములేస్తుంది. దేవర ఆయుధ పూజ సాంగ్ షూటింగ్ చేసుకోవచ్చు, అంత దుమ్ములేస్తుంది. కొంచెం దూరమే అనుకున్నా, బట్ చాలానే దూరం వరకు ఇలానే ఉంది. ఫైనల్ గా ఆన్ రోడ్ వచ్చింది. ఆఫ్టర్ 1.5 అవర్ జర్నీ తర్వాత ఫైనల్ డెస్టినీ అయిన కొమరవెల్లి రీచ్ అయ్యాం. కొమరవెల్లి స్టార్టింగ్ లో కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ముందుగా కొమరవెల్లి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక రిటర్న్ లో ఇక్కడ దర్శనం చేసుకోవాలంట. లోపలికి వెళ్ళగానే కొంతమంది పూలదండలు చెట్టుపై వేస్తున్నారు. ఎందుకో నాకు అంత ఐడియా లేదు. గద్దె దగ్గర పెడితే మళ్ళీ తీసుకొని రీసేల్ చేస్తున్నారంట, అందుకే డైరెక్ట్ గా చెట్టుపై వేస్తున్నారు. ఒక అన్న ఫస్ట్ అటెంప్ట్ లోనే వేశాడు, ఇంకో అన్న సెకండ్ అటెంప్ట్ లో వేశాడు. ఇక మా బర్త్డే బాయ్ అయితే వేస్తూనే ఉన్నాడు, కానీ చెట్టుపై పడట్లేదు. ఒకటోసారి రెండోసారి ఫైనల్ గా వేశాడు, బట్ అది చెట్టుపై కాకుండా రాడ్ పై పడింది. మేబీ అక్కడ వేసిన ఫస్ట్ పర్సన్ వీడే అనుకుంటా. అక్కడ నుంచి దేవుని దర్శనం చేసుకుని బయటకి వచ్చాం. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ లేదంట. అందరం కొంచెం బొట్టు తీసుకున్నాం. బర్త్డే బాయ్ కొబ్బరికాయ కొట్టాడు. అలా కొంచెం సేపు టెంపుల్లో కూర్చొని ప్రసాదం తింటూ కొన్ని పిక్స్ తీసుకున్నాం. అలా కొద్దిసేపు టెంపుల్లో కూర్చున్నా మైండ్ చాలా రిలీఫ్ గా అనిపించింది. అండ్ ఫోన్ డిస్ప్లే పోయినా కూడా ఒకటే కాల్స్ వస్తున్నాయి. ఇక తప్పక నా సిమ్స్ అన్న ఫోన్ లో వేసుకున్నా. డిస్ప్లే పోయింది, బట్ సౌండ్ వస్తుంది. అక్కడ నుంచి సుద్మాన్ గుండు వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది పైకి ఎక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు. అడిగితే తెలిసింది పైన ఘనస్థూలం ఉంటుందని. అంటే ఇక్కడ సిద్దిపేట. బట్ పాపాలు చేసిన వారు ఎక్కలేరంట. ఇక్కడ చెప్తున్నారు, ఫస్ట్ వాళ్ళు ఎక్కలేదు, వచ్చి దేవునికి మొక్కారు. తర్వాత మా ఫ్రెండ్ గాడు బయలుదేరాడు ఎక్కుదామని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. బట్ ఎక్కలేదు. తర్వాత అన్న ఎక్కాడు. ఎక్కలేడు అనుకున్నా, బట్ ఎక్కేశాడు. ఎక్కడం కన్నా దిగడం ఇంకా కష్టం అంట. ఎందుకంటే అంతకుముందు చాలా మంది కింద పడి చనిపోయారంట. అక్కడ ఉన్న అన్న చెప్పాడు. తర్వాత బర్త్డే బాయ్ వెళ్ళాడు. వాడు ట్రై కూడా చేయలేదు, పైన టైట్ ఉందంట. అంటే సరే మనం ట్రై చేద్దామని వెళ్ళా. ఆల్మోస్ట్ ఎక్కాను, బట్ హ్యాండ్ వెట్ అవ్వడం వల్ల జారుతుంది. రిస్క్ ఎందుకని దిగేశా. బట్ అక్కడ ఉన్న అన్న ఈజీగా ఎక్కేశాడు. అందుకే అంటారు ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అని.
అక్కడ ఉన్న అన్న మనల్ని వీడియోస్ తీస్తున్నారా అని అడిగాడు. హా అన్నా అని చెప్పా. నీ ఐడి రాసివ్వు అన్నాడు. ఫస్ట్ ఒక పర్సన్ అడుగుతున్నాడు అని ఎగ్జైట్మెంట్ లో రాసి ఇచ్చేసా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ ఫోటో కోసం 30,000 ఫోన్ కొట్టుకోవాలి. ఇక్కడ ప్లేస్ గురించి అన్న కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ తపస్సు చేసి అక్కడ తపస్సు చేసి అంటారు, అంటే తెలియదు కానీ తాతల కాంజలు అంటారు. అక్కడ తపస్సు చేసి శూలం దాచుకుని ఉన్నారు. అయితే ఇక ఎండనక వానక చూసి ఆ సొరికలు వెళ్ళి కుక్కలు పిలిచి మళ్ళీ అన్న ఈ రూపంలో ఉంటా అని చెప్పేసి ఒకరికి కళలో తీసుకున్నాడు. కూరమిసల వల్ల అంటే ఈ ఊరోళ్ళకా గొర్రెలు స్టైల్ పోతుంటే ఇలా ఏమవుందని చూసే వరకు సొరికల పిలిచినట ఇద్దరు అమ్మ వాళ్ళతోటి. ఈడు కూర్చున్నావా ఏంద్ర నీదే చెప్పు ఆడిస్తాడు. పోలే నాకు బేజారైతే అంటే ఇప్పుడే వీడియోలు తీసుకుంటాడు అప్ప పాపమా తీసుకో వీడియోలు ఇప్పుడా. ఎల్లమ్మ దర్శనం చేసుకొని రిటర్న్ లో కొండపోచమ్మ దర్శనం కూడా చేసుకున్నాం. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఫైనల్ గా థమ్స్ అప్ తో ట్రిప్ ఎండ్ చేసాం. రిటర్న్ లో నైట్ యాదాద్రి వ్యూ చాలా బాగుంది. నేను వచ్చేటప్పుడు అమ్మ నాకు రాగి ఉంగరం తీసుకొని రా అని చెప్పింది. హా సరే అని తీసుకొని వచ్చా. దాని కాస్ట్ 20 రూపీస్. బట్ తన ఫేస్ లో వచ్చిన స్మైల్ వాల్యూ చాలా ఎక్కువ. చూద్దాం ఫ్యూచర్ లో ఈ కాపర్ రింగ్ కాకుండా గోల్డ్ రింగ్ తెస్తానేమో.